తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఎలక్షన్లు ఉన్నప్పుడు యాత్రలకు మస్తు గిరాకు ఉంటది. ఏపీలో చూస్తున్నాం కదా, వైసీపీని గెలిపిస్తేందుకు యాత్ర పేరుతో ఏకంగా సినిమానే తీసిరు. అట్లనే కాంగ్రెస్ టీడీపీలు కూడా యాత్రలు చేసే ఓట్లను రాబట్టుకోవాలనుకుంటున్నాయి. తెలంగాణలో అయితే యాత్రల గాలి కొంచెం తక్కువ ఉన్నట్టే కనబడుతున్నది. అయినా అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి కదా, ఏమున్నా పార్లమెంట్ ఎలక్షన్ల కోసం యాత్రలే ఉంటాయి కావచ్చు. పార్లమెంట్ ఎలక్షన్ల సత్తా చూపెట్టుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్లు అయితే గట్టిగానే చేస్తున్నట్టు కనబడుతుంది కథ. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికైతే ఎటువంటి రూట్ మ్యాప్ ప్రిపేర్ చేయలే గానీ బీజేపీ అయితే పెద్ద స్కెచ్ చేసింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సార్ మళ్ళోసారి ప్రజాహిత యాత్రకు తయారైందట. పొద్దుగాల కొండగట్టాంజన స్వామికి పూజలు చేసిన బండన్న మేడిపల్లికెళ్లి యాత్రను షురు చేసిండు. ఈ నెల 15వ తారీఖు దాకా యాత్ర సాగుతుందట. అంటే 5 రోజుల యాత్ర అన్నమాట. ఈ 5 రోజులు అయిపోగానే మళ్ళీ 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి విడతలుగా ప్రజాహిత యాత్రను కథం పట్టిస్తారట. ప్రతి నియోజకవర్గంలో తక్కువ 3 రోజులు తిరిగి జనాల సమస్యలు తెలుసుకుంటారట. యాత్రకైతే పోతున్నావు గానీ మరి జనాల సమస్యలు తెలుసుకునేటప్పుడు పోయి బీఆర్ఎస్ ను, కేసీఆర్ సార్నే అరుచుకునేవో బండనో ఈసారి సర్కార్ కాంగ్రెస్ దుంది. ఇంతైనా అధికారంలో ఉన్న పార్టీ పనితనం గురించి మాట్లాడితే బాగుంటది గానీ పక్క పార్టీల పతారం ముంగటేసుకుంటే మంచిగుండా చూడని కామెంట్లు చేస్తున్నారు బండి సంజయ్ అన్న ఫ్యాన్స్.